హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ మధ్య బాగా ట్రెండ్ అయిపోయిన ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం ఫస్ట్ నేను ఒక 1 కప్ బాస్మతి రైస్ తీసుకొని క్లీన్ చేసేసి 1:2 రేషియోలో వాటర్ పోసుకొని కొంచెం ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేశాను. ఎందుకంటే రైస్ అనేది పొడి పొడిగా బాగా వస్తుంది. తర్వాత ఫ్రైడ్ రైస్లోకి వెజిటబుల్స్ కోసం క్యారెట్, క్యాప్సికమ్ అండ్ క్యాబేజ్ తీసుకున్నాను. మీకు ఏ వెజ్జీస్ ఇష్టమైతే ఆ వెజ్జీస్ యాడ్ చేసుకోవచ్చండి. సో వెజ్జీస్ అనేది చిన్న స్లైసెస్గా కట్ చేశాను, సో ఈజీగా కుక్ అయిపోవటానికి. ఇందులో రైస్ ఉడికిపోయింది. రైస్ కొంచెం ఆరపెట్టుకుంటే బాగా పొడి పొడిగా వస్తుంది. ఆవకాయ ఫ్రైడ్ రైస్ కాబట్టి కొంచెం ఆవకాయ వేసి కలిపేశాను. తర్వాత ప్యాన్ తీసుకొని 3 ఎగ్స్ స్మాష్ చేసి బాగా ఫ్రై చేయాలి. ఫ్రై అయ్యేటప్పుడే కొంచెం సాల్ట్, పెప్పర్ యాడ్ చేసుకోండి. తర్వాత మనం సాట్ చేసిన వెజిటబుల్స్ యాడ్ చేసి కొంచెం సాల్ట్ వేసాను, సో వెజిటబుల్స్ ఈజీగా కుక్ అయిపోతాయి. కుక్ అయ్యాక మనం ఆల్రెడీ ముందలే కలిపి పెట్టుకున్న ఆవకాయ రైస్ వేసేసి బాగా మిక్స్ చేయాలి ఒక 2 minutes. ఆ వెజ్జీస్, ఎగ్, రైస్ అంతా బాగా మిక్స్ అయిపోతుంది. సో మూత అనేది పెట్టద్దు, మూత పెట్టేస్తే అంతా మెత్తగా అయిపోతుంది రైస్ అంతా. సో తర్వాత పెప్పర్, కొంచెం సాల్ట్, సోయా సాస్ అండ్ కొంచెం చిల్లీ పౌడర్ బేస్డ్ ఆన్ స్పైస్ లెవెల్, ఎందుకంటే ఆల్రెడీ ఆవకాయలో కొంచెం స్పైసీనెస్ ఉంటుంది. అండ్ ఇఫ్ యూ వాంట్ వెనిగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, నేను ఇక్కడ యాడ్ చేయలేదు. అంతే, ఫ్యూ మినిట్స్ అట్లా ఉంచేస్తే దట్స్ ఇట్, రెడీ అయిపోయింది. బాయ్ బాయ్.